సొంతూరులో వ్యాపారం చేస్తేనే సవాలక్ష అడ్డంకులు ఎదురవుతాయి. ఎంతో నమ్మకంగా ఉన్నా కొత్తలో మోసం చేసేవారే ఎక్కువగా ఉంటారు. అందుకే బాగా తెలిసిన వాళ్ళనే పనిలో పెట్టుకుంటారు. అలాంటిది ఊరుగాని ఊరిలో భాష కూడా తెలియని ప్రాంతంలో వ్యాపారం చేయాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఉత్తరాది ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం వచ్చే మార్వాడీలు, ఇతర వ్యాపారస్తులు ఖచ్చితంగా అక్కడి వారినే తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటారు. అలా తమ రాష్ట్రం వారిని నమ్మి పనిలో పెట్టుకున్నందుకు ఆ పనిమంతులు ఏం చేశారు? ఉపాధి కల్పించి ఆశ్రయం ఇచ్చారన్న కృతజ్ఞత కూడా లేకుండా ఎలాంటి నేరానికి పాల్పడ్డారు? వ్యాపారిని నమ్మించి ఎలాంటి ద్రోహం చేశారు? ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన బెజవాడ వన్ టౌన్లో స్థానికుల కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దుకాణాల్లో నమ్మకంగా పనిచేయడం కోసం వారు వాళ్ల సొంత ప్రాంతానికి చెందిన వారినే పనిలో పెట్టుకుంటారు. పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైతే ఎప్పుడంటే అప్పుడు సెలవులు పెట్టరని, మారు మాట్లాడకుండా చెప్పిన పని చేసుకుంటారని వ్యాపారుల భావన. అలా నమ్మి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నందుకు ఆ యువకులు వ్యాపారికే బురిడి కొట్టించారు. నమ్మకంగా మెలుగుతూ నట్టేట ముంచారు. విజయవాడ వన్ టౌన్లో రాజస్థాన్కు చెందిన ఓ వ్యాపారి పూనం కలెక్షన్స్ అనే వస్త్ర దుకాణం నిర్వహించారు. అక్కడ పనిచేసేందుకు రాజస్థాన్కు చెందిన యువకులనే నియమించుకున్నాడు. ఎంతో నమ్మకంతో పనిచేస్తున్న ఆ యువకులు వ్యాపారి ఇంట్లో వాళ్లతో ఇట్టే కలిసిపోయారు. అయితే ఇటీవల విజయవాడలోని ఇంటికి మరమ్మతులు చేస్తున్న ఆ వ్యాపారి ఇంట్లో ఉన్న విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు తీసుకెళ్లి దుకాణంలో ఉన్న లాకర్లో భద్రపరిచాడు. అయితే వాటిని గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలించి దుకాణంలో దొంగతనం చేసింది అక్కడ పనిచేసే కుర్రాళ్లేనని తేల్చారు. యజమాని దుకాణంలో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన పనివాళ్లు సొంత రాష్ట్రానికి పరారయ్యారు. సెల్ఫోన్ సిమ్ములు సైతం ఎక్కడే పడేసి వెళ్లిపోయారు. పోలీసులు రాజస్థాన్ వెళ్లి చాకచక్యంగా గణపతి సింగ్, ఇంద్రసింగ్, దిలీప్ సింగ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 14,35,000 నగదు, 302 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 లక్షల విలువైన సొత్తు రికవరీ కాగా మరో 10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితులు పోలీసులను మభ్యపెట్టేందుకు విజయవాడ నుంచి రైలెక్కి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడి నుంచి రాజస్థాన్లోని సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అక్కడ సొత్తును వారి పొలంలో పాతిపెట్టగా స్థానిక పోలీసుల సహకారంతో వెలికి తీయించారు. పూనం కలెక్షన్స్ బట్టల షాపులో భారీ దొంగతనం జరిగింది. రాజస్థాన్ వెళ్ళి అక్కడ టీమ్స్ అందరూ కష్టపడి ఇందర్ సింగ్, దిలీప్ సింగ్, గణపతి సింగ్ అని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి సుమారు 50 లక్షలు విలువ చేసే ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల ప్రాపర్టీ రికవరీ అవ్వాలి. అలాగే ఇంకో 2 ముద్దాయిలు శ్రవణ్ సింగ్, జస్వంత్ సింగ్ అనే 2 ముద్దాయిలు కూడా అరెస్ట్ అవ్వాలి. వాళ్ళని త్వరలో పట్టుకుని మిగతా ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి 1 రోజులు అక్కడే ఉండి అంతా ట్రాన్స్పోర్ట్గా అది చాలా కష్టపడ్డారు. అక్కడ నైట్ అంతా ఉండి ఆ లోకల్ పోలీస్ తోటి, ఆ పెద్దలతోటి కోఆర్డినేట్ చేసుకుని పట్టుకోవడం జరిగింది. నిందితులకు గతంలో నేర చరిత్ర లేకపోయినప్పటికీ సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్లో పెళ్లి చేసుకోవాలంటే వధువుకు ఎదురుకట్నం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా చోరీకి కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో 6 నడుచుకుని వస్తూ ఉంటుంటే ఒక కానిస్టేబుల్ ఆపాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అడిగాడు. అంటే నేను విజయవాడ నుంచి వస్తున్నానండి, మాది రాజస్థాన్ వెళ్తున్నాను అని అంటే కొద్దిసేపు ఆపాడు. ఆపినప్పుడు ఈ 5 జంప్ అయిపోయారు. 5 జంప్ అయిపోయి ఇమీడియట్గా ఒక వెహికల్ ఒకటి తీసుకొని వాళ్ళు ఊరు వచ్చేసారు. ఈ ఒక్కడు అక్కడ ఉండిపోయాడు. వీడి దగ్గర ఒక 15,000 16,000 ఉన్నాయి. ఒక అరగంట అలా ఉంచి మొత్తం మీద కానిస్టేబుల్ గారు పంపించేశాడు. పంపించేసిన తర్వాత
ఈడు ఆ 16,000 పట్టుకొని ఈడు కూడా ఎగిలేసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వీళ్ళకి ఫోన్స్ లేవు, ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు. వాళ్ళకి ఈ బంగారం వాల్యూ కూడా పెద్దగా తెలియలేదు అనిపిస్తుంది. ఇవ్వాలి అందువల్ల ఏంటంటే చిన్న వస్తువులు అన్నట్లు ఇక్కడ దాంట్లో వేసి పట్టుకెళ్ళి ముందు వాళ్ళ నాన్నకి ఇచ్చేసారు. నాన్నకి ఇచ్చి డబ్బులు డిస్పోజ్ చేసుకున్నారు. డబ్బులు వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు డబ్బులు డిస్పోజ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇది కుటుంబమే ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. అందువల్ల ఎక్కువ సొమ్ము వాళ్ళకే వస్తుంది. వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న ఒక డబ్బులు అన్నట్లని నీట్గా ప్యాక్ చేసి వర్షానికి తడవకుండా తీసుకెళ్ళి రోజు పని చేసుకునేటువంటి చెట్టు దగ్గర ఒక చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరానికి దగ్గరలో ఒక 3 అడుగులు గొయ్యి తీసి అందులో పెట్టి దాచాడు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాయి. పనివారిని పెట్టుకునేటప్పుడు వ్యాపారులు ఖచ్చితంగా వారి గురించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే విలువైన ఆభరణాలు ఇంట్లో, దుకాణాల్లో కాకుండా బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని సూచించారు.